హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. వీడియో చూస్తున్న వారు కొత్తవారైనా, డైలీ చూసేవారైనా సరే ప్లీజ్ అండి, మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి లాస్ట్‌లో. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్‌లో తెలియచేయండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇద్దరు ముగ్గురు నుంచి ఇంకొక ఇద్దరు ముగ్గురికైతే రీచ్ అవుతుందని నా కోరికండి. అలాగే కామెంట్ చేయడం వల్ల మీరెవరో నాకు తెలుస్తుంది. అలాగే నా ఛానల్‌ని డైలీ చూసేవారా, లేదంటే కొత్తగా చూస్తున్నవారా అని నాకు కూడా ఒకటి ఉంటుంది కదండి. ఇంకా మీరు చేసే కామెంట్ వల్ల నాకు మోటివేట్‌గా ఉంటుందండి. మరొక వీడియో నేను ఎలా చేయాలో ఏంటో ప్రిపేర్ అవ్వడానికి ఒక అవకాశం ఇచ్చిన వారు అవుతారు మీరు. ఇంకా నేను ఏమైనా వీడియోలో మార్చుకోగలనా, ఏమైనా మీ సూచనలు సలహాల మేరకు వీడియోస్ ఎలా చేయాలో అనేది కూడా నాకు ఒక ఐడియా వస్తుంది. మీరిచ్చే కామెంటు అలాగే లైక్ కూడా నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఎంతలా అడిగితేనే మీరు కామెంట్ చేస్తున్నారు. డైలీ చూసేవారు ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసే కామెంట్కి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. నేను ఇచ్చే రిప్లై మీకు ఎలాంటి ఇబ్బంది అయినా కలిగిస్తే ప్లీజ్ సారీ అండి. ఎందుకంటే ఒక్కసారి కామెంట్ చేస్తున్నారు, మరలా కామెంట్ అనేది రావట్లేదు. మిమ్మల్ని నాకు తెలియకుండా ఏమైనా హర్ట్ చేస్తుంటే నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు నా ఛానల్ని చూస్తూ నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్నారంటే మిమ్మల్ని నేను బాధ పెట్టకూడదు కదండి. కామెంట్లో అయినా, వీడియోస్లో అయినా మీ అందరి సపోర్ట్ నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడానండి వీడియోస్ నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే చేస్తాను. అంతవరకు కూడా మరి మీ సపోర్ట్ అంటూ నాకు ఉండాలి కదండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, నేను పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. ఏదో చిన్నగా కూర అయితే చేసేసి టిఫిన్ సంగతి చూసేసాను. పాలు కూడా సర్దేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టవలసినవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కాయవలసినవి కాచేసాను, తాగడానికి కూడా కొద్దిగా కాచేసి పక్కన పెట్టేశాను. ఇంకా గుడ్డు కూడా ఉడకబెట్టేశానండి. ఇంకా నేను లోపల నుంచి అయితే 2 గదులు కూడా తుడుచుకొచ్చేసాను. ఈ వసారా కూడా తుడిచేయాలి. బయట రేకుల షెడ్డు, ఇంకా నేను మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిరుగుతామో అంతా కూడా నీట్గా తుడిచేయడానికే చూస్తానండి. ఈ వేసవికాలంలో ఎంత తుడిచినా కానీ దుమ్ము చేరిపోతూ ఉంటుంది. పైనేమో మాకు వాసాలు ఉంటాయి కదండి, పెంకుటిల్లు, ఇక దుమ్ము పడుతూనే ఉంటుంది. ఇక అంతమాను తుడుచుకుంటూనే ఉండాలండి. నేనేమో టైంతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు. నాకు ఎప్పుడు చిరాకు అనిపిస్తే అప్పుడు తుడిచేస్తాను. ఇక కాళ్ళ కింద ఇసుక కనపడినా, ఇంకా దుమ్ము చేరినా అనీజీగా అనిపిస్తుంది కదండి. అంతగా బాగోదు మనసైతే. అందుకని నేను టైంతో సంబంధం లేదు, మిట్ట మధ్యాహ్నం అయినా అర్ధరాత్రి అయినా నేను మెలకువగా ఉండాలి కానండి, చుట్టూ ఉన్నా కూడా పరిసరాన్ని శుభ్రంగా చేసుకోవడానికే చూస్తాను. మా ఇల్లు ఎలా ఉన్నదానికన్నా దాన్ని ఎంత శుభ్రంగా నేను ఉంచగలుగుతున్నానన్నదే నాకు ముఖ్యమండి. ఉన్నంతలో మనకి శుభ్రంగా చేసుకుంటే అందం సంగతి పక్కన పెడితే ఆరోగ్యంగా ఉంటాం కదండి. అదండి నాకు కావాల్సింది. చూస్తున్నంత వరకు మా ఇల్లు ఏమీ అంత అందంగా కనిపించదు కానండి, నేనైతే చాలా చాలా నీట్గా ఉంచుకోవడానికే చూస్తాను. మా ఇల్లు అందంగా లేదనడానికి నాకు కాస్త బాధగానే ఉంది కానండి, చెప్పక తప్పట్లేదు. మరి చూసే వాళ్ళకి అలానే కనిపిస్తుంది, నాకు మాత్రం అందంగానే ఉంటుందండి. ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దన్నట్టు ఎవరిల్లు వాళ్ళకే ఇష్టం కదండి. మరి మా ఇల్లు అంటే నాకు ఇష్టం, అది నాకు అందంగానే కనపడుతుందండి. ఇప్పుడు వచ్చే కొత్త కొత్త ఇల్లు చూసి పాతకాలంలో కట్టిన మా ఇల్లునైతే నేను వద్దనుకోలేనండి. మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా నేను ఇల్లు ఊడ్చేసిన తర్వాత కొబ్బరి నీళ్ళండి, అత్తయ్య పచ్చివైతే పచ్చాకులతోటి కొబ్బరి నీళ్ళు తీసేస్తారు. వాటిని ఒక 4 రోజులు అలా ఎండలో పెట్టామనుకోండి, అవి ఎండు కొబ్బరి నీళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత కట్టలు కట్టి ఒకవేళ మాకు అవసరమైతే మాకు ఉంచేస్తారు, లేదంటే ఎవరికైనా కావాలితే అమ్ముతారనమాట అత్తయ్య. ఇంకా పైన ఎక్కడో చిటారు కొమ్మన జామ
జామకాయ ఒకటి చూసామండి. ఇక మా మరదలు చూసింది. ఇక ఆ కాయ కొయ్యమని నన్ను అడిగిందనమాట. ఇక మావయ్య గారు పట్టుకోవడానికి అక్కడ నుంచున్నారు గానీ, మరలా నేను ఆయన మీద పడ్డాననుకోండి, ఇక ఇద్దరికీ దెబ్బలు తగులుతాయనేసి మావయ్యని పక్కకి వెళ్ళిపోమని, పడితే పడతాననేసి నేనే కాయని కోస్తున్నాను. ఒక గెడతో కొయ్యమోయాను కానీ అవ్వలేదు, అందలేదు. దానికి ఇంకో చిన్న గెడ యాడ్ చేసి కాయ అయితే మొత్తానికి సాధించేశానండి. ఆ ఇంటి దగ్గర అయితే ఒక జామ చెట్టు, ఒక మామిడి చెట్టే కనిపిస్తుంది కానండి, ఇంటి వెనకాల అయితే రేగు చెట్టు ఉండేది. రేగుపళ్ళు కాసేవి. ఇంకా సీతాఫలం చెట్లు అయితే చాలా చాలా ఉండేవండి. అటు సైడ్ ఇటు సైడ్ ఇంటి ముందు కూడా ఉండేవి. ఎన్ని కాయలు కాసేవోనండి. నా కళ్ళతోటి ఎన్ని చూసేదాన్నో. కళ్ళు మొత్తం ఎప్పుడు చెట్టు మీదే ఉండేవి. ఇప్పుడు చెట్లన్నీ తీసేసాం కాబట్టి ఇక కళ్ళు చెట్ల మీదకి వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్దామన్నా నా పనులు నన్ను సతమతం చేస్తూ ఉంటే ఇక చెట్ల వైపు చూడడానికి ఎక్కడ ఉంటుందండి. చుక్కుడు పోదకున్న చుక్కుడుకాయలే కొయ్యలేకపోతున్నాను నేను ఈ మధ్యన అయితే. అయితే నా గురించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేశానండి. నిన్న తీసుకున్నాను ఈ వీడియో. నిన్న పనులు చేయడానికి ఎంతో భారం అనిపించింది, ఎంతో బాధ అనిపించింది, ఇంకా కాస్తంత సిగ్గుగా కూడా అనిపించిందండి. ఎందుకంటారు సిగ్గెందుకక్క పనులు చేసుకోవడానికని మీరు అనుకోవచ్చు. మరి ఏం చేస్తామండి, ఊళ్ళో అందరూ పొలోమని పనులు చేసుకొని పనులకు వెళ్ళిపోతుంటే నా పనులు మాత్రం రోజంతా అలానే ఉంటున్నాయండి. ఊళ్ళో జనాలందరికీ అయిపోతున్నాయి పనులు. ఈ నాగమణికి ఒక్కదానికి ఎందుకు అవ్వట్లేదా అని నాకే ఆలోచించుకుంటే కాస్త బాధగాను, కాస్తంత సిగ్గుగాను, కాస్త ఇబ్బందిగాను, ఇంకా ఏవేవో ఉంటాయి కదండీ! అవన్నీ అనిపించేశాయి. ఇంకా ఏం చేస్తామండి, ఆలోచించాను చాలా వరకు. ఏంటి నా పనులు ఇవి, నా పద్ధతులు చాలా స్పీడ్‌గా చేసుకుంటున్నా. పనులన్నీ చేస్తున్నాను. ఇంకా ఏ విధంగా చేస్తే నా పనులు అవుతాయంట అని తలపట్టుకున్నాను చాలా సేపంటండి. కొన్ని సంవత్సరాలుగా నా విధానం ఇలానే ఉంటుంది. చాలా స్పీడ్‌గా చేస్తానండి పనులైతే. ఏ పనిని కూడా పోస్ట్‌పోన్ చేయాలనుకోను. ఒకవేళ చేస్తాను కొన్ని కానీ అవి మరలా చేసేసుకుంటానులెండి. ఇప్పుడైతే పొగాకు సీజన్ కదండీ! మా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పొలం పనులకెళ్తారు. వాళ్ళందరూ చీకటితోటే లేస్తున్నారు. ఇంకా వంటలు చేసుకుంటున్నారు, వార్పులు చేసుకుంటున్నారు, క్యారేజీలు అవి సర్దుకుంటున్నారు, వెళ్తున్నారు. మరలా సాయంత్రం వస్తున్నారు, చక్కగా వండుకుంటున్నారు. హ్యాపీగా పిల్లలకు పెట్టుకుని వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉంటున్నారు. ఈ నాగమణికి ఎందుకొచ్చిన తిప్పలబ్బా ఇవి అనిపిస్తుందండి. ఎందుకంటే కుడితిలో పడ్డ ఎలకుంటుందో చూసారు, ఆ విధంగా ఉంటుందండి పరిస్థితి. ఉదయం నేను కూడా చీకటితోటే లేస్తాను. అందరిలాగానే పనులు చేసుకుంటాను. స్పీడ్‌గానే చేసుకుంటాను. కానీ నాకెందుకు అవ్వట్లేదు. వాళ్ళేమో పొలం పనికెళ్ళి కూలి పని తెచ్చుకుంటున్నారు. మరలా సాయంత్రం వేళకి పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటున్నారు. నా పని మాత్రం రేత్రి 10 గంటలకి మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా ఉంటుంది జీవితం మొత్తం. ఇలానే ఉంటే ఎలాగబ్బా అని ఒక భయం, ఒక ఆందోళన. ఇంకా నన్ను చాలా చాలా ప్రశ్నలైతే వెంటాడేసాయండి. ఎప్పుడూ కూడా జీవితం ఇలానే ఉంటే ఎలాగబ్బా? ఓపిక ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా! ఈ మన ఓపిక అంతా ఇప్పుడే ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటే ఈ పనుల కోసం రేపొద్దున్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళకి పిల్లలు పుడతారు. మనవల్ని, మనవరాల్ని వీళ్ళందరినీ ఆడించడానికి, వాళ్ళకి మరలా రిపీట్ చేసి ఇలాంటి పనులే చేసి పెట్టడానికి అల్లుళ్ళు, కోడళ్ళు వీళ్ళందరూ వస్తారు కదండీ! వాళ్ళని చూసుకోవడానికి ఓపిక ఎక్కడుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఏంటి నాగమణి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయావని మీరు అనుకోవచ్చు. ఎక్కడెక్కడికో వెళ్ళడం ఏంటండి, ఫ్యూచర్ అదే కదా కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటుందండి. మహా అయితే ఇంకా 10 సంవత్సరాల్లో అలా అయిపోవడం ఖాయం కదండీ! పిల్లలు ఎప్పుడు ఇలానే ఉండరు కదా! ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు గడిచాయంటే వాళ్ళకి కూడా వయసు వచ్చేస్తుంది. ఎలాగో పెళ్ళిళ్ళు చేసేస్తాము. ఇక జీవితం ఇక అమ్మమ్మ, నాయనమ్మ ఇలానే కదండీ స్థిరపడిపోతాము. లైఫ్ లాంగ్ పనులు. ఈ పనుల్లోనే కాస్తంత నిమ్మలంగా, కాస్తంత ప్రశాంతంగా ఉందామంటే ఎక్కడుంటుందండి? పిల్లలు పుట్టినప్పటి నుంచి మొదలు ఇదే పనులు. అంతకంటే ముందు పెళ్ళికి ముందు నుంచి కూడా మొదలేలెండి. ఎన్ని పనులు ఎలా ఉన్నా గానీ నా సంగతి ఏంటబ్బా! అందరూ చేసుకునే పనులే కదా! అందరూ కూడా చాలా చక్కగా చేసేసుకుంటున్నారు. మంచిగా పొలాలకెళ్ళిపోతున్నారు. నా సంగతి ఏంటా అని కొన్ని ఆలోచనలైతే నాకలా వెంటాడేసి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసి ఒక్కొక్కసారి అయితే ఆలోచనలోకి పడిపోయేలా చేస్తూ ఉంటాయండి. నేను కూడా అందరిలాంటిదాన్ని. అందరిలానే పనులు చేసుకుంటున్నాను. నాలాగా పోనీ యూట్యూబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అందరూ కూడా యూట్యూబ్ చేసేస్తున్నారు కదా ఇప్పుడైతే. అందరూ పనులు కూడా చేసుకుంటున్నారు. టైంకి వంటలు వండేస్తున్నారు. టైంకి అప్లోడ్ చేసేస్తున్నారు. పోనీ నా వీడియో ఏమన్నా టైంకి వస్తుందా అంటే రాదు. 8 దాటిపోవాలి. ఇక నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ పనులన్నీ చేసుకొని వాటిని వీడియో తీసుకొని నేను అప్లోడ్ చేసే టైంకి మా పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళని చూసుకుంటూ హోంవర్కులు చేయించుకుంటూ ఈ వీడియోని ఏదో నాకు వచ్చిరన్నట్టుగానే ఎడిటింగ్ అలా చేసుకుంటూ ఇలా అప్లోడ్ చేస్తున్నానండి. ఇలా జీవితం మొత్తం
మొత్తం కన్ఫ్యూజన్ గందరగోళం. ఇదే నా లైఫ్ అంటే అనే ఒక చిన్న భయమండి. అందరి పనులు గుర్తు చేసుకుంటూ నా పనిని కూడా నేను ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటే ఆలోచించగా నాకు నా ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అంటూ దొరికిందండి. సొల్యూషన్ కాదు కానీ కారణం ఏంటనేది నేను కనిపెట్టగలిగాను. ఎందుకంటే అందరి పనులు, నా పనులు ఒకటే అయినా గానీ ఇంటిని బట్టి, ఇంటి విధానాలను బట్టి, ఇంట్లో ఉండే పనులను బట్టి, ఇంట్లో వాళ్ళు చేసే పనులను బట్టి కూడా ఇంట్లో పనులు ఎక్కువగా ఉండాలా, తక్కువగా ఉండాలా అనేది కూడా ఒకటుంటుందండి. మా పనులంటారా ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మా ఇంట్లో ఎవరి నిర్ణయాలు వాళ్ళవే కాదండి. అందరం కలిసి ఒకే మాట మీద ఉన్నప్పుడు మరి పనులు కూడా కాస్తంత ఎక్కువే ఉంటాయి కదండీ. అర్థమైందో లేదో మీకు. ఇక మాది చిన్న ఉమ్మడి కుటుంబం కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా ప్రెజర్ అనేది ఎక్కువగా ఇంట్లో బాధ్యత వహించే వాళ్ళ మీదే పడుతుంది కదండీ. ఇక ఇంటి పనులే కదండీ, మానసిక ఒత్తిళ్ళు కూడా చాలానే ఉంటాయి. ఇక ఇవన్నీ గందరగోళాల మధ్యలో జీవించడం అసాధ్యం అనుకున్న వాళ్ళు పక్కకు దొర్లుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నేను మాత్రం కష్టమో, సుఖమో మరి ఏదైనా కానీ పర్వాలేదు, జీవితాంతం ఇలాగే బ్రతికేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఈ పనులన్నీ కూడా మన మీదకే వస్తాయి కదండీ. ఇంట్లో మనం ఎంత బాధ్యతగా ఉంటామో పనులు కూడా అంతే బాధ్యతగా చేసుకోవాలి కదా. ఇంకా సెపరేట్‌గా నాదంటూ ఏమీ లేదండి ఇంట్లో. అన్ని పనులు నావే, అందరి బాధ్యతలు కూడా నావే అయినప్పుడు పనులు కూడా మరి ఉంటాయి కదండీ. టైం అసలు నేను ఎంత చేత్తానికి చూసినా గానీ టైం సరిపోదండి నాకు. నేను ఎంత పనున్నా చేసుకోవడానికే చూస్తాను. పనులు పుట్ట అంటారు చూడండి, తవ్వగా ఏమొస్తాయండి పుట్టలో నుంచి. అలాగా నేను చేయగా పని ఎక్కడో ఒక చోట మిగులుతూనే ఉంటుంది. ఎవరి మీద ఏస్తామండి మనము నిందలు? మనోళ్ళే కదా అందరమును. ఎవరికి అప్పచెప్పగలము పనులు? ఇది నువ్వు చెయ్యి అని అనే మనస్తత్వం నాది కాదు పూర్తిగా. నా పనంటూ అంతా కూడా నాదే. అంతా బాధ్యత నాదే. నాదే అనుకున్నప్పుడు ఈ పనుల బాధ్యత కూడా మరి నాదే కదండీ. చేసుకుంటాను. కాస్త లేట్ అవుతుంది. అందరూ 12:30కి తింటారేమో, నేను 1 గంటకి తింటాను. లేదంటే కాస్తంత లేట్‌గా తింటాను. ఇక నైట్ అందరూ 8 గంటలకి, ఇంకా పడుకోవడం 10 గంటలకి. నాకు కాస్తంత లేట్ అవుతుంది. ఇంట్లో మరి పనులు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని చేసుకోవడానికి టైం కూడా ఎక్కువే పడుతుందండి. పనులంటే సహజంగా అందరూ చేసుకునే పనులే కానీ ఎవరిది ఆళ్ళు వండుకునే పని, ఇంకా ఉమ్మడిలో అందరూ చేసుకునే పని తేడా ఉంటుందండి. మనకి మనం ఓన్‌గా ఇద్దరు పిల్లలు, భర్త, మనమే అనుకుంటే పని చాలా సింపుల్‌గా తేలిపోతుంది. అలాంటి పనులు రోజుకి నేను ఎన్ని చేయగలనో అన్ని చేయగలనండి. అలాంటి జీవితాన్ని నేను ఎప్పుడూ కూడా ఊహించుకోలేదు. నా వరకే, నా పిల్లల వరకే, నా భర్త వరకే అన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. కాలు పెట్టింది మొదలు అత్తారింట్లో ఇప్పటి వరకు కూడా ఒకటే ఆలోచనండి. అంతా నాదే, పనులన్నీ నావే అనుకుంటూనే బ్రతికేసాను ఇంతవరకు. ఇక మీదటున్న జీవితం కూడా అంతే కదండీ. నేను ఎవరిని నొప్పించడానికి కాదు కానండి, ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. నా వరకే, నా పిల్లల వరకే అనుకుంటే పనులు వేరుగా ఉంటాయి. అందరం మన వాళ్ళే అనుకున్నప్పుడు పనులు మరి ఇంకాస్తగా వేరుగా ఉంటాయి కదండీ. ఇక ఆ వేరుతనానికి నేను అలవాటు పడిపోయాననమాట. ఇక కుటుంబం మొత్తం కూడా నా గుప్పెట్లోనే, అంటే బాధ్యత మాత్రమే తీసుకుంటానండి. ఇక అజమాయిషీలు, పెత్తనాలు అలాంటివి అంటారా, వాటికి పూర్తిగా దూరంగా ఉంటాను. పెద్దవాళ్ళు ఎలా ఆలోచిస్తారో, ఎలా నిర్ణయిస్తారో దానికే తల వంచుతాను తప్ప ప్రత్యేకించి నా నిర్ణయాలంటూ ఏమీ ఉండవు. నేను ఇంటి పనులు ఇంకా ఏమేమి చేయగలను, ఏమేమి సలహాలు ఇవ్వగలను వాటి వరకు మాత్రమే తప్పించి ఇంకా అంతకు మించి అయితే నేను వెళ్ళనండి. హద్దులంటూ కొన్ని ఉంటాయి కదా, వాటిని ఎప్పుడు కూడా క్రాస్ చేయడానికి చూడలేదు నేను. మా చుట్టూరా ఉన్న వాళ్ళందరినీ గమనిస్తున్నాను. అందరివి కూడా వేరు కాపురాలే. అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఓన్‌గా పిల్లలు, భర్త వాళ్ళే. ఇంక అంతకు మించి వాళ్ళ ఇంటికి రాకపోకలనేవి ఏమో చుట్టాలు, పట్టాలు వగైరా ఉంటారు కానండి. ప్రతిరోజు ఒకటే బాధ్యత, కుటుంబం మొత్తం నాదే అనుకునేవాళ్ళు వేళలో లెక్క పెట్టొచ్చండి. మా వీధికొచ్చేసి మా ఫ్యామిలీ ఒకటి, ఇంకా చివరెక్కడో ఉంటారులెండి ఒకళ్ళు. ఇక మినహాయించి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళేనండి, యమునా తీరే అన్నట్టు. ఇక అలాంటి వాళ్ళ జీవితాలు, పనులు కొంచెం సెపరేట్‌గానే ఉంటాయి. త్వరగా అయిపోతాయి. ఇంకా సింపుల్‌గా కూడా ఉంటుంది కదండీ లైఫు. కానీ మరి అన్ని బాధ్యతలు, అన్ని పనులు, అన్ని బంధాలు కావాలనుకున్నప్పుడు మరి ఇది భరించాలి కదా నాగమణి అని అప్పుడు నాకు కళ్ళు తెరుచుకున్నాననమాట. ఈ కళ్ళు తెరుచుకోవడం ఇప్పుడే కాదండి, ఎప్పటినుంచో తెలుసు. కానీ ఇంటికి ఎవరైనా నేను పనులు చేసుకున్నప్పుడు వస్తారు. అప్పుడు కొంచెం టైం లేట్ అయ్యేటప్పుడు గిన్నెలు తోమినా, లేట్ అయ్యేటప్పుడు వంట చేసినా, లేట్ అయినప్పుడు బట్టలు ఉతికినా, ఇప్పటి వరకు ఏం చేసావు అంటారు.
కొంచెం సిగ్గు అనిపిస్తుందండి అలాంటప్పుడు. నాకు ప్రాణం. ఇప్పటి వరకు నేను చేసుకున్న పని వాళ్ళకి తెలీదు. ఇంట్లో నేను పడే ప్రెషరు వాళ్ళకి తెలీదు. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని పంపిస్తాను ఒక విడత. తర్వాత మామయ్య గారికి చూసుకుంటాను. పిల్లలకి ఏ విధంగా నేను టిఫిన్ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, స్నానాలు అవి చూసుకుంటానో ప్రతిదీ కూడా మామయ్య గారికి ఆ విధంగానే చూసుకోవాలి. ఒక తల్లిగా ఆయనకి అన్నీ నేనే చూసుకుంటాను. అత్తయ్య గారు మరి పనికెళ్తారు కదండీ! ఇంటి దగ్గర ఉంటే చూసుకుంటారు ఎవరైనా. నేనిక మరి ఇంటి దగ్గర ఉండేది నేనే కాబట్టి ఆయన బాధ్యత నాదే కదండీ! రెస్పాన్సిబిలిటీ ఎవరో నేనే. మెడిసిన్స్, ఇంకా భోజనం, ఇంకా ప్రతీదీ కూడా చూసుకుంటాను ఆయన్ని. ఇంట్లో మనం ఏం వండుకోవాలో ఏంటో అనేది ఒక ఆలోచన చొప్పున అయితే ఇది వండేస్తాను ఈరోజు అంటారు. అది మనకిష్టం. మనం తినేయగలము. కానీ మరి అందరూ తినేయరు కదండీ! నలుగురు ఆలోచనలు, నలుగురికి ఏమేమి రుచులు కావాలో అది తెలుసుకుని వండాలంటే టైమే నాకు 8 గంటలకు, 9 గంటలకు అవ్వాల్సిన వంట 10 దాటిపోతుందండి. ఇంకా మరి అలాంటప్పుడు వంటే అంత టైం తీసుకుంటే మిగతా పనులకి ఇంకెంత టైం తీసుకోవాలండి. వంట దగ్గరే మినిమం నాకు చాలా టైం అనేది పడుతుంది. ఒకటి తెలిసిందండి, ఇంట్లో ఉండే వాళ్ళందరి మనస్తత్వాలు పుణుకుపుచ్చుకోవడం అంత ఈజీ కాదు. అందుకనే ఎవరికి వాళ్ళే ఉండడానికి చూస్తున్నారు ఈ రోజుల్లో. కానీ మరి అందరూ నేను కావాలి, అందరి మనస్తత్వాలని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు పని ఎక్కడ అవుతుందండి. మనకి మనం వండుకోవడం వేరు, ఇంట్లో నలుగురికి వండి పెట్టడం వేరండి. దాంట్లోనే చాలా టైం పడుతుంది. పిల్లల్నేమో స్కూల్‌కి, ఆయన్నేమో డ్యూటీకి తోలేసిన తర్వాత ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే కాదు కదండీ! ఇంకో నలుగురు ఉంటారు. 4 పనులుంటాయి, 4 అభిప్రాయాలుంటాయి. ఇవన్నీ ఉంటే మరి పని ఎక్కడవుతుందండి త్వరగాను. అందుకేనేమోనండి ఊళ్ళో వాళ్ళందరికీ పని అయిపోయినా గానీ నాగమణికి మాత్రం అవ్వట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.